మరో బ్రేకింగ్ నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 ఏకగ్రీవాలతో పాటు 11,497 మంది సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీరందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన నమూనాలు వారి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేకాధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, యాక్చువల్లీ 20వ తేదీన అనుకున్నారు, అలాంటిది ఇవాళకి పోస్ట్పోన్ అయింది. మరి ఈరోజు మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రమణ, ఏదైతే ఈ నెల 3 విడతల్లో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ 3 విడతల్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డు సభ్యులకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కొత్తగా పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరబోతా ఉన్నాయి. అయితే మొదటగా అపాయింటెడ్ డేను ఈ నెల 20వ తేదీన అధికారులు ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు మంచి రోజులు లేవు అని చెప్పేసి కూడా చాలా వరకు ఎవరైతే గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తేదీ మార్చాలని చెప్పి. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ 22వ తేదీకి, అంటే ఈ రోజుకి దీని యొక్క ప్రమాణ స్వీకారోత్సవ తేదీని మార్చడం జరిగింది. అయితే అన్ని గ్రామాలలో కూడా ఇటు సర్పంచులు, ఇటు వార్డు సభ్యులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. తమ బాధ్యతలను స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలకు పైగా కూడా ఇప్పటికే ఒకవైపు ఇటు సర్పంచులు లేక, ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇటు ఆగిపోవడం జరిగింది. మరొక వైపు ఎక్కడికక్కడ కూడా సమస్యలు గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా గత కొన్ని నెలలుగా కూడా చాలా వరకు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టిన నేపథ్యంలో తుదికి ఎట్టకేలకు ఎలక్షన్లు ముగియడం జరిగింది. ఈ రోజు కొత్త పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు ఏదైతే అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కానీ ఇప్పటికే కొత్తగా ఎన్నికైన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గ్రామాభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీలకు అతీతంగా కూడా అందరూ కలిసి ఒక టీం వర్క్ గా కూడా గ్రామానికి అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ యొక్క బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యతలు ఈ సర్పంచులు, వార్డు సభ్యులు స్వీకరించబోతా ఉన్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.